మెగాస్టార్ చిరంజీవి తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కొన్ని సంవత్సరాల పాటు తెలుగు సినిమాను ఏలాడు. మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు ఉన్న జనరేషన్కి చిరంజీవి గురించి పెద్దగా తెలియకపోవచ్చు, కానీ 90స్లో 80స్లో పుట్టిన వారికి మాత్రం మెగాస్టార్ స్టామినా ఏంటో తెలుసు. అప్పట్లో చిరంజీవి అంటే పిచ్చెక్కిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. డ్యాన్స్లు, ఫైట్లు, ఇంకా చిరంజీవి ఒక్క హిట్ సినిమా పడితే ఆ సంవత్సరం అంతా ఫ్యాన్స్ పండగ చేసుకునేవారు. అప్పట్లో చిరంజీవి ఒక ఫ్లాప్ సినిమాకు వచ్చే కలెక్షన్స్ మిగతా హీరోల హిట్ సినిమాలకు వచ్చే కలెక్షన్కు రెండింతలు ఎక్కువగా ఉండేది. అలాంటి రేంజ్ మెగాస్టార్ది. అయితే తెలుగు సినిమా చరిత్రలో అత్యధిక ఇండస్ట్రీ హిట్లు కొట్టిన ఏకైక హీరో చిరంజీవి మాత్రమే. ఇంతవరకు చిరంజీవిని దాటి ఏ ఒక్క హీరో కూడా ఇన్నేసి ఇండస్ట్రీ హిట్లను కొట్టలేదు. ప్రస్తుతం మెగాస్టార్ సినిమాలతో బిజీగా ఉన్నా కానీ ఒకప్పుడు ఉన్న ఊపు కొంచెం తగ్గిందనే చెప్పాలి. అయితే మళ్ళీ మెగాస్టార్కి ఏదైనా మంచి కథతో సినిమా పడితే బొమ్మ బ్లాక్ బాస్టర్ అని చెప్పవచ్చు. మళ్ళీ మెగాస్టార్ స్టామినా ఏంటో బాక్సాఫీస్కి రుచి చూపిస్తాడు చిరు. అయితే తెలుగు సినిమా చరిత్రలో ఇండస్ట్రీ హిట్లు కొట్టిన మెగాస్టార్ నటించిన కొన్ని సినిమాల గురించి ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నెంబర్ 1 ఖైదీ. అప్పటి వరకు సాధారణంగా ఉన్న చిరంజీవిని స్టార్గా మార్చిన సినిమా ఖైదీ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో 1983లో రిలీజ్ అయిన ఖైదీ చిరంజీవిని అమాంతం ఆకాశం ఎత్తేసింది. ఈ సినిమాతో చిరంజీవి సూపర్ స్టార్గానే కాక డ్యాన్సులతో, ఫైట్లతో అప్పటి వరకు ఉన్న మోసదారణ ఫైట్లకు, డ్యాన్సులకు స్వస్తి చెప్పాడనే చెప్పాలి. చిరు రాకతో అవన్నీ మారిపోయాయి. చిరంజీవి కెరియర్లో మొట్టమొదటిసారిగా 20 కేంద్రాలలో 100 రోజులు ఆడిన తొలి సినిమా ఖైదీ. ఖైదీ సినిమా డైరెక్ట్గా 5 కేంద్రాల్లో 200 రోజులు, 2 కేంద్రాల్లో 365 రోజులు ఆడి రికార్డు క్రియేట్ చేసింది. చిరంజీవి కెరియర్లో 1,37,00,000 వసూలు చేసిన తొలి తెలుగు సినిమాగా ఖైదీ రికార్డు సృష్టించింది. అంతేకాకుండా తెలుగు సినిమాలో ఇండస్ట్రీ హిట్ కొట్టిన హీరోగా చిరు ఖైదీతో తన ప్రస్థానాన్ని మొదలుపెట్టాడు. విజయవాడలోని శైలజ థియేటర్లో 81 రోజుల పాటు రోజుకి 3 షోలు చొప్పున హౌస్ఫుల్ అయిన సినిమాగా ఖైదీ చరిత్ర సృష్టించింది. ఈ సినిమాతో చిరంజీవికి స్టార్డమ్తో పాటు క్రేజ్ కూడా బాగా వచ్చింది. అప్పట్లో ఈ సినిమా 4 కోట్లకు పైగా వసూలు చేసి ఇండస్ట్రీ రికార్డును బద్దలు కొట్టింది. నెంబర్ 2 పసివాడి ప్రాణం. మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీ హిట్ మూవీ 23 జూలై 1987న రిలీజ్ అయిన పసివాడి ప్రాణం కమర్షియల్గా రికార్డుల మోత మోగించింది. ఆ టైంలోనే పసివాడి ప్రాణం 5 కోట్లకు పైగా వసూలు చేసింది. రష్యన్ భాషలో విడుదలైన తొలి దక్షిణ భారత సినిమా ఇదే. ఈ సినిమా ద్వారా సౌత్ ఇండియాలో తొలిసారి బ్రేక్ డ్యాన్స్ను పరిచయం చేశాడు మెగాస్టార్. ఇక తిరుపతిలోని మినీ ప్రతాప్లో రోజుకు 5 షోలతో 175 రోజుల రన్ను సాధించిన ఏకైక చిత్రం పసివాడి ప్రాణం. గతంలో ఖైదీ వసూలు చేసిన 4 కోట్ల రికార్డును క్రాస్ చేస్తూ ఈ సినిమా 4.5 కోట్ల ఆల్ టైమ్ రికార్డును వసూలు చేసింది. ఖైదీ నుండి చిరంజీవి అనధికారికంగా టాలీవుడ్ నెంబర్ 1 హీరో హోదాను అనుభవిస్తున్నప్పటికీ ఈ చిత్రం ద్వారా మీడియా అతన్ని అధికారికంగా టాలీవుడ్ నెంబర్ 1 హీరోగా గుర్తించింది. ఈ సినిమాలోని బ్రేక్ డ్యాన్స్తో చిరంజీవి ఒక ఊపు ఊపాడనే చెప్పాలి. పసివాడి ప్రాణం 10 సెంటర్లలో డైరెక్ట్గా 100 రోజులు నడిచింది. స్లాబ్ విధానంలో విడుదలైన సినిమాలకు ఇది ఆల్ టైమ్ రికార్డ్. 76 ఏళ్ల చరిత్రలో మెగాస్టార్ చిరంజీవి నటించిన పసివాడి ప్రాణం 5 షోలతో 175 రోజులు నడిచింది తిరుపతిలోని మినీ ప్రతాప్ థియేటర్లో. నెంబర్ 3 యముడికి మొగుడు. 29 ఏప్రిల్ 1988 రవిరాజ పినిశెట్టి దర్శకత్వంలో విడుదలైన యముడికి మొగుడు సినిమా చిరంజీవి కెరియర్లో ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. వరుసగా 3వ ఇండస్ట్రీ హిట్గా రికార్డు క్రియేట్ చేశాడు చిరంజీవి. ఈ సినిమాకు ముందు మెగాస్టార్ నటించిన ఖైదీ, పసివాడి ప్రాణం, యముడికి మొగుడుతో కలిపి వరుసగా 3 ఇండస్ట్రీ హిట్లు కొట్టిన హీరోగా చిరు రికార్డు సృష్టించాడు. ఈ చిత్రంలో కైకాల సత్యనారాయణ, యమధర్మరాజు పాత్రలో నటించారు. అంతకుముందు సత్యనారాయణ యమగోళ, ఆ తర్వాత యమలీల, యమగోళ మళ్ళీ మొదలైన చిత్రాల్లో యముడి పాత్ర అంటే ఆయనే గుర్తుకు వచ్చేలా ఆ పాత్రకు వన్నె తెచ్చారు. 1988లో విడుదలైన యముడికి మొగుడు సినిమా ఆ సంవత్సరం అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించింది. నెంబర్ 4 అత్తకి యముడు అమ్మాయికి మొగుడు. 14 జనవరి 1989న రిలీజ్ అయిన అత్తకి యముడు అమ్మాయికి మొగుడు సినిమాకు డైరెక్టర్ కోదండరామిరెడ్డి గారు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో చిరుకు జోడీగా విజయశాంతి నటించారు. ఈ సినిమా కూడా ఇండస్ట్రీ హిట్గా నిలిచి చిరుకు మరొక ఇండస్ట్రీ హిట్ను తీసుకొచ్చి పెట్టింది. నెంబర్ 5 జగదక వీరుడు అతిలోక సుందరి. మెగాస్టార్ చిరంజీవి అతిలోక సుందరిగా శ్రీదేవి జంటగా నటించిన జగదక వీరుడు అతిలోక సుందరి చిత్రం సృష్టించిన రికార్డులు
టాలీవుడ్ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోయాయి. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు రూపొందించిన ఈ దృశ్యకావ్యం తెలుగు సినిమా బాక్సాఫీస్ చరిత్రలో అనేక రికార్డులను క్రియేట్ చేసింది. అప్పట్లో ఈ చిత్రం వసూలు చేసిన కలెక్షన్లు దక్షిణాదిలోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనం రేపాయి. ఈ సినిమా తెలుగు సినిమా చరిత్రలో హైదరాబాద్లోని సుదర్శన్ థియేటర్ ఓ రికార్డు వేదికగా మారింది. ఈ చిత్రం 100 రోజులకు 30 లక్షలకు పైగా రాబట్టింది. అలాగే 162 రోజులకు ఈ చిత్రం 40 లక్షల గ్రాస్ వసూలు చేయటం నెంబర్ 6 గ్యాంగ్ లీడర్. మెగాస్టార్ చిరంజీవి కెరియర్లో మాస్ బ్లాక్ బస్టర్ మూవీ గ్యాంగ్ లీడర్. ఈ సినిమాతో చిరంజీవి టాలీవుడ్లో నెంబర్ 1 స్థానంతో పాటు మాస్ హీరోగా రికార్డులు సృష్టించాడు. అయితే గ్యాంగ్ లీడర్కి సంబంధించిన వీడియో ఆల్రెడీ మన ఛానల్లో చేయడం జరిగింది. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చూడండి. విజయ్ బాబునీడి గారి దర్శకత్వంలో వచ్చిన గ్యాంగ్ లీడర్ అప్పట్లో రికార్డుల మోత మోగించింది. చిరు డ్యాన్స్లు, ఫైట్స్, చిరు డైలాగ్స్కి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ఈ సినిమా కూడా మెగాస్టార్ కెరియర్లో ఇండస్ట్రీ హిట్గా రికార్డు సృష్టించింది. నెంబర్ 7 ఘరానా మొగుడు. అంచెలంచెలుగా ఎదుగుతూ ఎనలేని ఎత్తుకు చేరుకున్న మెగాస్టార్ కెరియర్లో ఎన్నో రికార్డులు, ఎన్నో మైలురాయిలు. అలాంటి విజయమే ఘరానా మొగుడు. కన్నడ చిత్రం అనురాగ అరళితో ఆధారంగా తెరకెక్కిన ఈ తెలుగు సినిమా ఇప్పటికీ తిరుగులేని సంచలనంగా మారింది. మరీ ముఖ్యంగా చిరంజీవి, డిస్కో శాంతి కలిసి చేసిన బంగారు కోడిపెట్ట సాంగ్ ఇప్పటికి కూడా మన హృదయాల్లో నిలిచిపోతూ ఉంటుంది. హీరోయిన్గా చేసిన నగ్మ, వాణి విశ్వనాథ్, దర్శకుడి మాయాజలం, జలపాతం లాంటి కీరవాణి సంగీతం ఘరానా మొగుడిని తిరుగులేని విజయాన్ని తీసుకొచ్చి పెట్టింది. ఇక 1992లో విడుదలైన ఘరానా మొగుడు అప్పట్లో 10 కోట్ల రూపాయలు వసూలు చేసిన తొలి తెలుగు సినిమాగా రికార్డు సృష్టించింది. ఈ సినిమాతో మెగాస్టార్ టాలీవుడ్లో నెంబర్ 1 హీరోగానే కాకుండా ఎక్కువ ఇండస్ట్రీ హిట్లు కొట్టిన హీరోగా రికార్డులో సృష్టించాడు. నెంబర్ 8 ఇంద్ర. మెగాస్టార్ చిరంజీవి తన కెరియర్లో మొదటిసారి ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్లో చేసిన మూవీ ఇంద్ర. బి గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 2022వ సంవత్సరం జూలై 24న విడుదలైన ఈ సినిమాలో ఆర్తి అగర్వాల్, సోనాలి బింద్రే హీరోయిన్లుగా నటించారు. వైజయంతి మూవీస్ బ్యానర్పై అశ్విని దత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. మృగరాజు, శ్రీమంజునాథ, డాడీ వంటి చిత్రాలు నిరాశపరచడంతో ఇంద్రపై పెద్దగా అంచనాలేమీ లేవు. కానీ ఈ సినిమా అత్యధిక కలెక్షన్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. 122 కేంద్రాల్లో 100 రోజులు, 32 కేంద్రాల్లో 175 రోజులు ప్రదర్శించబడి రికార్డులను క్రియేట్ చేసింది. ఈ సినిమాతో చిరంజీవి వరుసగా 8 ఇండస్ట్రీ హిట్లు కొట్టిన హీరోగా రికార్డు సృష్టించాడు. ఇంతవరకు ఏ హీరో కూడా తెలుగులో 8 ఇండస్ట్రీ హిట్లను కొట్టలేదు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.